పాజిటివ్ నిజమా? అరే వచ్చినాయి కదా బేబీ 2 లైన్లు. ఎడుసురా చూపి ఎడుస్తున్నాడు. వణుకుతున్నాయి నా చేతులు వణుకుతున్నాయి. బేబీ వచ్చినాక నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు అంటే ఏంటో తెలుసా? కరోనా టీకా రియాక్షన్ లేదేంటి వెంకట్? నిజం రా అంటే అవునా? మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. పక్కన ఉంటారు ఎవరు ఉంటారు? నేబర్స్ చుట్టాలు ఆంటీ. నీ పేరు అదే పెడుతున్నారు. కాంచే కోడి కన్సీవ్ సార్ ఊల్ पेट है बातें कर उसके आए. హలో అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ చిన్న బిడ్డ తల్లి కాబోతుంది. అంటే మేము 6 మెంబర్స్ కదరా, లాస్ట్ కూతురు ఇక నాతో అంత అయిపోతుంది కదా. చిన్న కూతురు ఆల్రెడీ ఏడ్చేసిండు మీ అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా చెప్పాలో కూడా నాకేం అర్థమైతే లేదు. నేను ఇప్పుడు పాజిటివ్. నాకు ఏడుపు వస్తుంది, మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నా. లిటరల్గా చెప్తున్నా, మిక్స్డ్ ఫీలింగ్స్. నేను జస్ట్ ఇప్పుడే డోర్ లాక్ చేసుకొని టెస్ట్ చేసుకున్నా. ఇట్ ఈస్ పాజిటివ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఈజ్ మిరాకిల్, దిస్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. నాకు అసలు ఏం అర్థమవుతలే. రాజుని పిలిచి రాజు చూపిస్తా ఎట్లా ఫీల్ అవుతాడో. నేను ఆయన కోసం రికార్డ్ చేస్తున్నా యాక్చువల్గా. ఇది నేను చూసుకున్నాక 10 నిమిషాలు నేను అసలు ఏమైంది అన్న మైకంలో ఉన్నా. రాజుని పిలిచి రాజు చూపిస్తా, రాజు ఎట్లా ఫీల్ అవుతాడో చూద్దాం. బేబీ ఒకసారి రా. కెమెరా పెట్టినా ఫ్రాంక్ వీడియో చేస్తున్నా. ఏం ఫ్రాంక్? ఫ్రాంక్ కాదు, పాజిటివ్. నిజమా? అరే వచ్చినాయి కదా బేబీ 2 లైన్లు. రానున్నవే జన్మలకిదే నా లోకం. ఎడుసురా చూపి ఎడుస్తున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే we were not waiting for this. we were really not waiting for this తెలుసా. నిజంగా 2025 2026 అనుకునే ఉన్నాం మేము. అసలు ఈ ట్రాక్లో లేము. బట్ ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ చెప్పాలంటే. వణుకుతున్నాయి నా చేతులు వణుకుతున్నాయి. అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, మమ్మీ డాడీకి అత్తమ్మ వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పు. ఫస్ట్ వెంకట్ వాళ్ళకి చూపిద్దా చెప్పు. ఇగో కళ్ళు వచ్చేసాయి. నేనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. అంటే మొన్న ఒక వారం నుంచి స్టమక్ పెయిన్ అవుతుంది బాగా. యాక్చువల్లీ ఏమైందంటే మొన్న 1 వీక్ నుంచి ఎటు ట్రావెల్ చేసినా స్టమక్ లో పెయిన్ అవుతుంది. రావాల్సిన పీరియడ్స్ 2 days సరే డిలే అవుతుంది అన్నట్టు నేను సైలెంట్గా ఉన్నా. నేను తిరగాల్సింది తిరుగుతున్నా, దుంకాల్సింది దుంకుతున్నా.
లిటరలీ వి వేర్ ఇన్ ఎయిర్ నౌ. నేనైతే విత్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకు ఇప్పుడే 2025 అనుకున్నా కదా అనుకున్నా. నేనైతే ఫుల్ క్లారిటీతో ఉన్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న దాకా స్టమక్ పెయిన్ ఇటు అంటే కార్లో పోయినా స్టమక్ పెయిన్ వస్తుంది అంటే నేను నార్మల్ ఎప్పుడైనా ఏదో ఒక పెయిన్ వస్తుంది తింటుంది కదా బాగా తిండిపోద్ది కదా అందుకనే పెయిన్ వస్తుందంటే నేను ఇప్పుడు ఇట్లా నాకు నిన్న నైట్ ఇట్లా అన్నది పెయిన్ వస్తుందని. మరి నీకు ఎందుకు టెస్ట్ చేసుకోవాలనిపించింది అసలు? సీరియస్గా చెప్తున్నాను, దిస్ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ కిట్ ఐ యూజ్డ్ ఇన్ మై లైఫ్. ఫర్ ద ఫస్ట్ టైం మేము ట్రై చేసినాం. ఇప్పటి నుంచి నేను చాలా మంచిగా చూసుకోవాలి, అర్థమవుతుందా? చూసుకుంటలేనా అంటే ఇన్ని రోజులు చూసుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూసుకోవాల్సింది ఈ ఎత్తు కదా ఫ్రెండ్స్. అంతేగా అంతేగా ఎట్లా చూసుకున్నా నేను మంచిగా చూసుకుంటా, అర్థమైందా? దిస్ ఈస్ మై లైఫ్ టైం గిఫ్ట్ ఫర్ యూ. ఎంజాయ్. థ్యాంక్ యూ. అండ్ గో. అంటే నువ్వు ఉండుడే నా లైఫ్. ఇప్పుడు మాట్లాడతారు ఓవర్ యాక్షన్స్ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ బేబీ కోసం అనమాట. సీరియస్లీ సంథింగ్ ఈజ్ ఇన్ మై స్టమక్ నౌ. సో బేబీ వస్తుంది. ఓకే బేబీ ఓన్లీ ఆడపిల్ల కావాలి. డే 1 నుంచి నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు ఆడపిల్ల కావాలి. అట్లా నీకు పాపనా బాబా? నాకు ఎవరైనా ఓకే. అబ్బో ఓవర్ యాక్షన్స్ నిజంగా ఎవరైనా ఓకే. నాకైతే పాప కావాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. పాప అయితేనే చాలా ఇష్టం. అంటే పాప ఇష్టం అంటే కొడుకులు వద్దు అని కాదు కానీ ఆడపిల్ల అయితే నాకు చాలా పెద్దలం అయిపోయినాం బేబీ. నేను ఇప్పుడు పెద్దదానిలాగా ఆలోచించాలి, నేను ఒక మమ్మీ లాగా ఆలోచించాలి ఇప్పటి నుంచి. నువ్వు ఆ పుట్టిన తర్వాత కొట్లాడతావు, మళ్ళీ ఇప్పుడు అన్మోల్ క్యూటీ తోటే కొట్లాడతావు. వాళ్ళతో నువ్వు ఏమైనా గుంజుకున్నా ఏం చేసినా మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలతోనే నేను కొట్లాడుతా. ఇప్పుడు నా పిల్లలతో నేను కొట్లాడితే ఇజ్జత్ పోతుంది. సో నాకు కడుపులో బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి. సరే వెంకట్ వాళ్ళని అడుగుదాం కదా, వెంకట్ వాళ్ళకి చూపిస్తాం. వెంకట్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అసలు లైక్ ఐమ్ టెస్టింగ్ అని ఇది ఏం తెలియదు. ఒకసారి వాళ్ళ రియాక్షన్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటో ఏదో తెలుసో తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంత పాతకాలం లేదు వారు పెద్దోళ్ళు అవుతారు. అడుగుదాం. ఫ్రెండ్స్ వీఆర్ వెరీ హ్యాపీ. హీఈస్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ బట్ ఐఎమ్ with mixed feelings. So happy. Wow. నాకు ఇట్లనో అవుతుంది మొత్తం. ఎందుకు అంటే పెద్దోళ్ళం అయిపోతాం. నువ్వు నన్ను ఫస్ట్ లాగా ప్రేమించేమో, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. నువ్వు నాకు భయం మీద తెలుసా? నువ్వు మూడు సీన్స్ వస్తే నువ్వు నా దూరం పెడతావు. నీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, నన్ను ఎక్కువ ఇష్టపడవు, బాధ్యత అంటావు, సంపాదన అంటావు, సేవింగ్స్ అంటావు. అవన్నీ బేబీ ఇంకొకటి అవన్నీ మైండ్ సెట్ మనలో అవన్నీ పెట్టుకోదు. బేబీ వచ్చినాక నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రేమిస్తున్నా మళ్ళీ నన్ను ప్రేమించాలి. వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తే నేను తట్టుకోలేను. ఇది లైఫ్ లాగా ఉంటది. వన్ కండిషన్. ఇది లైఫ్ లాగా ఉంటది. వన్ కండిషన్, నన్ను ఎక్కువ ప్రేమించాలా. వాళ్ళు ఇట్లా చూస్తారు ఇదే వీడియో. చూడండి. చూసిరా? వెంకట్ వాళ్ళకి చూపిద్దాం వాళ్ళ రియాక్షన్స్. ఆగు, నువ్వు చూపిస్తావా? నేను బ్యాక్ కెమెరా పెడతా. నడు, నువ్వు చూపి. హలో, ఎప్పుడు ఫోన్లలో నేనా బ్లాగ్ చేస్తున్నా నేను. కరోనా టీకా కాదు ఇది. కరోనా టీకా ఏందిరా? సో ఏంటంటే మేము వదిన ప్రెగ్నెంట్. ఏదో బయట ఉన్నా 10 రూపాయలకి 10 రూపాయలకి ఎందుకు కొంటారా? నిజంగానే రియాక్షన్ లేదేంటి వెంకట్? మాకు తెలియదా అన్న ప్రెగ్నెంట్? ఇప్పుడు చెప్తున్నా మా తెలియదు కాబట్టి. ఇది ప్రాంక్ తెలుసా? ప్రాంక్ కాదు, నిజమే. ప్రాంక్ అయితే ఇది తెస్తామా, ఇది వాడతామా చెప్పు. బేసిక్ గా ఇట్లా టూ లైన్స్ రావు. 2 లైన్స్ వచ్చినాయి ఇక్కడ. ఇగో చూపి బేబీ, చూపి. ఆడ 5 లైన్స్ ఉన్నాయి. 2 లైన్స్ రా. ఇవి కాదు, ఇవి క్వశ్చన్స్ వేస్తారు కానీ వీళ్ళకి రియాక్షన్ లేదు. మీరు ఒక మిస్టేక్ చేసారు. ఏంటంటే స్టార్టింగ్ వచ్చే మేము ఒక ప్రాంక్ చేస్తున్నామని చెప్పాను. వెళ్ళి ప్రాంక్ అని. దిస్ ఇస్ నాట్ ప్రాంక్. నేను మీ అన్న మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రాంక్ అయితే కాదు. సీరియస్ గా ప్రాంక్ కాదు. అట్లీస్ట్ కంగ్రాట్స్. నమ్మాలి కదా ఫస్ట్. వీడేమో మంట వస్తుంది టీవీలా.
అవునా నిజం రా అంటే అవునా మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదరా, కొంచెం వాడండి ఉంది కదా. వీళ్ళే నమ్ముతారు అంటే అంత అత్తమ్మ మమ్మీ డాడీ వాళ్ళు ఏం నమ్ముతారు ఇక ఎందుకట్లా నిజం అది ఇదేంటి ఇది ఇదేంటి దీని ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? డోరే గాలురు వీళ్ళు డోరే. సరే మేము అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. నీ ఫోన్ ఏది? నీకు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి చెప్పు బేబీ అత్తమ్మ వాళ్ళకి. నిజం అవును. ఇప్పుడు అత్తమ్మ మామకి కూడా టైం పాస్ కి చేస్తామా? నేను నిజంగా అసలు ఈ సెన్సిటివ్ మ్యాటర్ ఎవరైనా ప్రాంక్ చేస్తారా వెంకట్? నిజమే ఇంకా ఇప్పటి నుంచి మీరు అందరు వాళ్ళకి అవసరం లేదు కదా బేబీ. నేను ముఖ్యంగా నేను సంతోషపడాలి. ఆ, సో వాళ్ళు నమ్మతలేరు కాబట్టి వాళ్ళు ప్రాంక్ అనుకుంటారు. ఇది ప్రాంక్ అయితే కాదు, తెలుసు. అన్న ఇంత కవర్ చేసినా మాకు అర్థమవుతుంది ప్రాంక్ అని. సరే బేబీ అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయి బేబీ, అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. ఏమైందిరా? మీ అన్న అయితే ఏడ్చేసిండు తెలుసా లోపట. నిజంగా వదినా నువ్వు నిజమని నమ్మడానికి ఏం చేయాలి చెప్పు. అమ్మ వీళ్ళని నమ్మినికనే నాకు టైం అయిపోతుంది. సర్టిఫికేట్ ఇస్తారు కదండి, బర్త్ సర్టిఫికేట్ అట్లా. అది డెలివరీ అయినాక ఇస్తారు. ఒరే ఆప్తావా సిగ్గులేని ఎదవా. నన్ను మీరు ఇప్పటి నుంచి మంచిగా చూసుకోవాలి వెంకట్. హలో మేకప్ వేసుకోవద్దు. आया कसं काय करायचं నవ్వు వస్తుందంట వాడికి. कांशे कोडी कन्सिव्ह ऊल पेट येते वाते करूस क्या आहे सर మాట. హలో అత్తమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా ఉంటా. సరే మామయ్య ఫోన్ లిఫ్ట్ చేయలే, మామయ్యకి కూడా చెప్పండి. సరే ఇప్పుడైనా మమ్మీదా మీ డాడీకి జే బేబీ. మా డాడీ చేయాలా? కంగ్రాట్స్. నాకు ఇంకా అర్థమైంది, నీకు ఇంకా ప్రాంక్ అనిపిస్తుంది. లాస్ట్కి ఎరుపప్పలు చేస్తారేమో అనిపిస్తుంది నాకు. నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. జీవితాలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు అంటారు కానీ ఇది ఒక డాడీ వాళ్ళకి చెప్పా నా కంగ్రాట్స్ చెప్పు. నేను నిద్రలో ఉన్నాయి ఇది కలనా నిజమా? ఇది నిజమే ఇది కల కాదు. హలో డాడీ. డాడీ ఏం చేస్తారు? అదే ఇప్పుడే పీరియడ్స్ అయితే టెస్ట్ చేసుకున్నా, ప్రెగ్నెంట్ వచ్చింది డాడీ. థ్యాంక్ యూ. ఆయన ఫుల్ హ్యాపీ. వస్తాం ఇంటికి వస్తాం. సరే అమ్మకి అమ్మ చిన్న బిడ్డ, లాస్ట్ బిడ్డ. సరే బాయ్. మమ్మీ చిన్న బిడ్డ తల్లి కాబోతుంది. అంటే మేము 6 members కదరా, లాస్ట్ కూతురు. ఇక నాతో అంత అయిపోతుంది కదా. చిన్న కూతురు ఆల్రెడీ ఏం చేసిండు మీ అన్న. సో ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది ఇచ్చేటట్లు లేవుగా, మొత్తం ఆయననే పెట్టుకుంటుండు. లేలే నాకు ఒక దీంట్లో ఒక పని అంటే మెమరీ కదా ఎప్పటికైనా. ఎంత జీబీ? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఏం రాసుకుంటున్నావు బేబీ? టైమింగ్ అంతా రాసుకుంటున్నాడు. ఎందుకన్నా జాతకం చూపిస్తారా? సో ఇది రాసుకొని మెమరీగా పెట్టుకుంటాను. మీ అన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా? నేను కూడా నాకు ఎట్లా అవుతుంది కడుపులా. ఇప్పుడేం కాదు. పులి పులి కాదు, ఆడపులి.
Yes. పులి హైబ్రిడ్ పిల్ల వద్దు, ఆడపులి వద్దు, మగ పులి. ఆడపులి అంటే నీలా వద్దు. ఆడపులి నాలాగానే ఉంటది, నాలాగానే యాక్టివ్ గా అరవడంలో యాక్టివ్ వద్దు, హోండా లాగా అయితే బాగుంది సార్. వీళ్ళ ముంగట ఎట్లాంటివి చెప్పినా వేస్ట్. నిజంగా వద్దు నాకు, కంగ్రాచులేషన్స్ వద్దు నాకు. థ్యాంక్ యూ. నిజంగా ఇంకా నమ్మబోదు తెచ్చాడు నాకు, అయినా కంగ్రాచులేషన్స్. అయినా కంగ్రాట్స్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ మీ అన్నయ్య పోవా? అన్నకి ఎందుకు వద్దు, నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. థ్యాంక్స్ రా. సో ఇంకా స్వీట్ డబ్బా ఉంటుంది కదా, నాకు కూడా అలాగే ఒక డబ్బా ఉండదు. ఎందుకు రా? ఒక స్వీట్ సరిపోదు నాకు, ఒక స్వీట్ స్వీట్ సరిపోదంట వాడికి. కొట్టానంటే గొక్కెట్టాడుతో యాదవ. సో ఫ్రెండ్స్ దిస్ దొంగలు పడ్డ ఆనలో కుక్కలు మురిగినట్టు. థ్యాంక్ యూ ఇంకా. So this is unexpected. This is a God's gift. It's a miracle baby coming on the way. మీ బ్లెస్సింగ్స్, మీ లవ్, మీ సపోర్ట్ ఉండాలి. మేము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. ఆ లవ్లో మేము 8 years ఎన్నో కొట్లాడినాం. ఇప్పుడు వీఆర్ యట్ టు బికమ్ పేరెంట్స్. ఇంకోటి దాన్ని కొట్లాడతాం అంతే. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఈ జర్నీ వెనకాల తిరిగి చూసుకుంటే యాజ్ వీఆర్ లవర్స్, ఫ్రెండ్స్. ఇంకా అప్పుడే పోలు తిరిగినావా? చెప్పాలా నీ ఏజ్ ఎంతనో? వద్దు. నేనైతే జస్ట్ 26 ఫ్రెండ్స్, జస్ట్ 26 నేను. అంటే ఒక 1 year అటు ఇటు ఉంటుంది. రాజు ఏజ్ మీరే గెస్ట్ చేసుకొని కామెంట్లో పెట్టేసుకోండి. సో నేనైతే ఒకటే చెప్తా, మా జర్నీ ఎంత బాగుందంటే లైక్ అన్నోన్ స్ట్రేంజర్స్గా కలిసి లవర్స్ అయ్యి గొడవలు అయ్యి ఫుల్ కొట్లాటలు అయ్యి. ఇప్పుడైతే లేవా? అంటే అది అంటే లవ్లో అయిన కొట్లాటలు వేరు కదా బేబీ. ఫోన్ ఎందుకు కట్ చేసినావు? మీ ఫ్రెండ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తావా? నాకు ఇంపార్టెన్స్ ఇవ్వా? మీ ఫ్రెండ్స్ని కలుస్తావా? నాకు టైం ఇవ్వవా? నీ కాలేజ్ కాడ వెయిట్ చేస్తున్నా, ఎందుకు కలువ ఉన్నాను? ఇవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్లీ మేము ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ మేడ్చల్లో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేస్తాము. లైక్ కన్ఫర్మ్ సో మేడ్చల్లో మాకు తెలిసిన డాక్టర్ సల్లా గారని మంచి డాక్టర్ ఒకరి త్రూ తెలుసుకున్నాము. సో వెళ్తాము, వెళ్ళి టెస్ట్ కన్ఫర్మ్ చేస్తాము. ఆఫ్టర్ దానికన్నా ముందు వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ బ్లెస్డ్ చెప్పాలంటే. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. లవర్స్గా కలిసి పెళ్ళి చేసుకొని భార్యాభర్తలు అయ్యి ఇప్పుడు పేరెంట్స్ అవుతున్నారు. అంకుల్ ఆంటీ నిన్న అంకుల్ అంటారా ఫస్ట్. సో వీఆర్ యంగ్ పేరెంట్స్ ఆన్ ది వే. చెప్పాలి. సో బ్లెస్సెస్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలి. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ. అన్ని వీడియోస్ చూస్తుండండి, వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. పక్కన ఇంట్లో ఎవరు ఉంటారు? పక్కన ఇంట్లో ఎవరు ఉంటారు? పక్కోళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారు? నేబర్స్, చుట్టాలు, ఆంటీ. నీ పేరు అదే రిక్వెస్ట్. కంగ్రాచులేషన్స్. వెంకట్ ఏమవుతాడు? బాబాయ్ అవుతాడా? బట్ట బాబాయ్. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. బట్ట బాబాయ్. అదేమన్నాడు బాబాయ్? బట్ట బాబాయ్. కంగ్రాచులేషన్స్. ఎందుకు 5 months ప్రెగ్నెంట్ కదా?